రూలు మాకు రూలా? దీని మీద సమాధానం చెప్పండి. ఎస్ కనుక్కుందామండి. సుజయ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. అన్మ్యూట్ చేయండి. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే బొమ్మి ఇజ్రాయెల్ గారు ఆయన క్లియర్ గా ఆయన వాదనలో ఆయన పాయింట్స్ పెట్టారు, దానికి మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ గారు చెప్పారు. తర్వాత ఏదైతే మనకి సభాస్థలంలో వాళ్ళకి ఇచ్చిందే కొద్దిపాటి సమయం, ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ ని ప్రశ్నించడం మానేసి ఈ రోజు దేవుడి పటాలను పెట్టుకొని రాజకీయం చేసే దిశగా ఈ రోజు అడుగులు పెడుతున్నాయంటే నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు అండి. ఎందుకంటే దేవుడి బొమ్మని ఒక షీల్డ్ గా ఉపయోగించి ఈ రోజు సభాస్థలంలో ఓ పక్క శాసనమండలిలో కానీ ఓ పక్క ఇక్కడికి కానీ రావడం ఈ రోజు నిజంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడు ఒక దేవుడి షీల్డ్ బయట పెట్టుకుని శాసనసభలో చెప్పులు వేసుకొని మరి ఈ రోజు ఘోరంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని గాని హిందువుల మనోభావాల్ని గాని ఈ రోజు మీరు కించపడడం చూస్తుంటే రానున్న రోజుల్లో మీకు ఏదైతే 11 సీట్ల వరకు పరిమితం చేశాడో కనీసం వాటిని కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదండి. ఎందుకంటే మీరు ప్రజలకి ఏమైనా ఇంకా రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సి వాటి గురించి ప్రశ్నించండి, ఇంకా వీటి గురించి ప్రశ్నించండి. 24 గంటలు ఈ రోజు ఆల్రెడీ రెండు సమస్యలండి, ఎన్డీడీబీ సమస్య ఒకటి కానీ తర్వాత ఈ సమస్య కానీ 2 సమస్యలు తేల్చాయి. ఈ రోజు దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఈ రోజు తేల్చేయండి. కానీ తేల్చిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యాఖ్యానించడం, ఓ పక్క వైష్ణవి డైరీ కానీ ఓ పక్క బోలబాబా డైరీ కానీ వాటి గురించి ఎందుకు ఇచ్చారనేది ప్రతి ఒక్కరూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా ప్రజలని దృష్టి మళ్లించేదానికి మాత్రమే, కేవలం ప్రజల దృష్టిని డైవర్షన్ చేసేదానికోసం మాత్రమే ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ విధంగా అయితే ఆర్డర్స్ వస్తున్నాయో ఆ విధంగా ఆ ప్యాలెస్ లో కూర్చున్న వ్యక్తి ఏ విధంగా అయితే వీళ్ళకి దిక్సూచి చేస్తున్నాడో ఆ విధంగా ఈరోజు శాసన మండలిలో కానీ మరియు శాసనసభలో కానీ మనం నిన్న జరిగిన పరిణామాలు చూసుకుంటూ వస్తున్నామండి. అంతే. అంటే ఒకటి ఇందాక ఒక పాయింట్ చెప్పారు ఇజ్రాయెల్ గారు, చంద్రబాబు నాయుడు ఫోటోలో షూస్ తో పట్టుకోవడం, మీరేమో నార్మల్ చెప్పులు వేసుకుంటే తప్పు అని చెప్పేసి అన్నారు. ఆయన షూస్ వేసుకున్నారు చాలా సమయాల్లో కూడా అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ రేజ్ చేశారు. మేము చెప్పులు కూడా వేసుకోలేదు, మేము చెప్పులు తీసేసాం మేడం. ఓకే, అంటే చూసారా? తర్వాత మీరు ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో చూడండి, ఈ రోజు ఈనాడు పేపర్ లో చూడండి, అన్నింటిలో చూసుకోండి. ఒక్క మీ సాక్షి పేపర్ లో తప్ప, మీ సాక్షి పేపర్ లోనే ఓన్లీ కాళ్ళు కటింగ్ చేశారండి. మిగతా అన్నింటిలో నీట్ గానే మొత్తం మీరు లైవ్ చూడండి, ఐఎన్పిఆర్ లైవ్ చూడండి, మీకు చెప్పులు కనిపిస్తాయి. చెప్పులు కనిపించకుండా ఎందుకున్నాయండి? ఈ రోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి ఒకటి బయటపడుతున్న తరుణంలో ఈ రోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో మీరు చెప్పిన దానికి ఆయననేమో వేసుకోలేదని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు షూ వేసుకున్న దాని గురించి ఆయన ఫోటోతో సహా చెప్తున్నారు, దానికి ఏమంటారు? ఏంటండి ఫోటోలో ఆయన ఇందాక ఇజ్రాయెల్ గారు చూపించిన ఫోటోలో చంద్రబాబు నాయుడు షూ వేసుకుని ఉన్నారు, ఫోటో పట్టుకుని అని చెప్పేసి ఆయన పాయింట్. అది ఏ సందర్భంలో అక్కడ పట్టుకున్నారు అనేది నాకు కూడా తెలియదండి. ఈ రోజు చూశానండి దాని గురించి. అది నిజంగానే ఏ సందర్భంలో పట్టారో తెలియదండి నాకు. కానీ ఈ రోజు ఒక శాసన మండలిలో తీసుకొని వచ్చి ఈ రోజు ఒక చెప్పండి ఇజ్రాయెల్ గారు. నా మాట ఏంటంటే ప్లీజ్, నేను మీ సబ్జెక్టు పూర్తిగా అవగాహన చేసి రండి. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారో గత 6 నెలల నుంచి ఎవరు మొదలెట్టారు? అసలే డైవర్షన్ పాలిటిక్స్ అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసి పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో సైతం కల్తీ చేస్తుంటే ఈ రోజు నేనేదో నివేదిక చూశానండి. కనీసం అసలు తిరుమల లడ్డూలో కల్తీ చేస్తున్నారంటే నెయ్యిలో కల్తీ చేస్తున్నారు, అసలు నెయ్యే లేకుండా తయారు చేస్తారని చెప్పి, అదే అందులో సింథటిక్ నెయ్యి అని చెప్పి ఒక సింథటిక్ నెయ్యి అండి. ఆల్రెడీ నా దగ్గర కూడా రిపోర్ట్స్ అన్ని ఉన్నాయండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందండి. జంతు కొవ్వు కలిసిందని చెప్పి స్పష్టమైన ఆధారాలతో ఈ రోజు ఎన్డీడీబీ సంస్థ ఈ రోజు ఇచ్చిన రిపోర్ట్ అండి. వెరీ లో మీరు చూసుకోండి. వెరీ లో ఉంది తప్ప ఎక్కడ గొడ్డు కొవ్వు గాని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని ఎక్కడ కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది. మీరు క్లియర్ గా చూసుకోండి. ఓకే మేడం, నేను చెప్పింది వినండి, ఒక్క నిమిషం వినండి. రాష్ట్రంలో 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది మేడం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మే 13న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగితే సరిగ్గా 2 రోజుల తర్వాత మే 15 టెండర్లు మొదలెట్టారు మేడం. మే 15 టెండర్ మొదలెడితే ఏఆర్ డైరీకి సప్లై ఇచ్చారు మేడం. ఆర్డర్ సప్లై ఇష్యూ చేశారు ఇదే ప్రభుత్వం.
ఎప్పుడు వచ్చింది మేడం? ఈ ఏఆర్డీఐకి సప్లై ఆర్డర్స్ 2024 మే 15 వచ్చినాయి మేడం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి మేడం. ప్రభుత్వం మారింది. జూన్ 12 నుంచి ఏఆర్డీఐకి సప్లై మొదలవుతుంది మేడం. తిరుపతి రెడ్డికి జూన్ 12 నుంచి సప్లై మొదలెట్టింది నెయ్యిని. ఎవరు? ఏఆర్డీ. జూన్ 12, 20, 25 జూలై 4న 4 ట్యాంకర్లు పంపారు మేడం. 4 ట్యాంకర్లు టెస్ట్ చేస్తే తేడా ఉందని వెనక్కి పంపించారు మేడం. తేడా ఉందని వెనక్కి పంపించిన తర్వాత ఆ 4 ట్యాంకర్ని శ్రీకాళహస్తిలో పెట్టి 4 నెలలు పోయిన తర్వాత జూలై పోయిన తర్వాత ఆగస్టులో మళ్ళీ అదే ట్యాంకర్లు పంపించారు మేడం. మరి అదే ట్యాంకర్లు పంపించినప్పుడు అక్కడ టెస్ట్ చేయాలి కదా మేడం. టెస్ట్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్ గా అదే ఆయిల్ పంపారు, అదే నెయ్యిని వాడారు. అంటే ఏ ప్రభుత్వంలో జరిగింది తప్పు? మీ ప్రభుత్వంలో జరిగింది తప్పు. మీ ప్రభుత్వంలో జరిగిన తప్పుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మొదటి పాలక మండలి ఏదైతే వచ్చిందో ఆ పాలక మండలి వచ్చిన దగ్గర నుంచి ఏ కాంట్రాక్ట్ ఉన్నాయో అన్ని తీయండి. మీరు ఎందుకు 2025 జూన్ జూలై గురించి మాట్లాడుతున్నారు? తర్వాత గురించి మాట్లాడండి. కనీసం ఆవు పాలు గాని ఆవు వెన్న గాని లేకుండా 60 లక్షల కిలోలు నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారు చెప్పండి. ఇజ్రాయెల్ గారు యాక్చువల్ పాయింట్ 3 నెలల గురించి 2 నెలల గురించి మాట్లాడుతున్నారు. అప్పటికి మీ అధికారులే కొనసాగుతున్నారు. ఏ అధికారి మారలా? జూన్ లో జూలైలో ఏ అధికారి మారలా? వైఎస్ఆర్సీపీ అధికారి ఉన్నాడు. తర్వాత అన్ని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 by 1 వస్తే దాని తర్వాత పాలక మండలి వచ్చిన తర్వాత నెయ్యి కాంట్రాక్టులు మారిన తర్వాత ఎవరు కాంట్రాక్టులు ఇచ్చారనేది చూడండి. అవి వెలుగులోకి తండి. అవి లేకుండా 2 నెలల గురించి 3 నెలల గురించి మాట్లాడతారు. సుజయ్ బాబు గారు, మీరు చెప్పిన పాయింట్స్ కి ఇజ్రాయెల్ గారు సమాధానం చెప్తారు. అంతకంటే ముందు కూడా ఆల్రెడీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ కొత్త కమిషన్ ఏర్పాటు చేశారు. ఓ పక్క మాజీ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు కానీ మన ఇజ్రాయెల్ గారు కూడా ఒప్పుకోవడం లేదండి కల్తీ జరిగిందనే దానికి. డైరెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో వైవి సుబ్బారెడ్డి గారే ఢిల్లీలో చెప్పారండి. ఢిల్లీ నివేదికలు తీసుకొని వస్తే ఈ రోజు కల్తీ జరిగిందని మీ సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారండి కల్తీ సహజమని. కానీ మా హిందువుల మనోభావాలతో కల్తీ చేయకండి, మా హిందూ ధర్మం పైన కల్తీ చేయకండి. దయచేసి మీరు కల్తీ చేసిన ప్రతి దానికి కనీసం దేవుడి ప్రసాదాన్ని కూడా ఈరోజు దేవుడి ప్రసాదం అంటే తిరుమలకి వెళ్తే మనం వెంకటేశ్వరం చూస్తే ఏ విధంగా అయితే అనుభూతి చెందుతామో ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకొని భక్తుడు కూడా అదే విధంగా అనుభూతి చెందుతాడు. ఈరోజు కల్తీ చేసుకొని ప్రసాదాన్ని వినియోగించుకొని ఈరోజు అదే దేవుడి సీట్లు పట్టుకొని ఈరోజు శాసన మండలిలో శాసనసభలో ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ప్రజలు చూస్తూ ఉపేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా ఆల్రెడీ సిట్ విచారణ ఉంది. ఇంకా కొత్త కమిషన్ ఎందుకు? ఇది మీరు టైం వేస్ట్ చేయడానికా లేదంటే నిజంగానే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దానికి ఏం చెప్తారు? ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. ఆల్రెడీ సిట్ విచారణ ఉంది కదా, విచారణ ఉన్నప్పుడు కొత్త కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అడుగుతున్నారు చాలా మంది. దానికి ఏం చెప్తారు? ఆల్రెడీ 1-2 సార్లు అన్ని సంస్థలు విచారణ జరిపిన తర్వాత జంతు కొవ్వుని రసాయనాలతో ఈ రోజు కల్తీ నెయ్యి కాదండి. ఎందుకంటే దానికి ఒక పేరు పెట్టారండి, సైంటిఫిక్ నేమ్ సింథటిక్ నెయ్యి అని చెప్పి పెట్టారు. దీన్ని 1-2 సార్లు 3 సార్లు అధ్యయనం చేసుకొని ఈ రోజు నిజంగా జరిగిన తర్వాత ఈ రోజు క్రిత గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందమ్మా. ఎందుకంటే ఇప్పటికి ఒక రిపోర్ట్ తీస్తేనే వీళ్ళు దాని మీదే ఎన్నో డైవర్షన్స్ చేస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా 1-2 సార్లు 3 సార్లు ఏదైతే తెలియదు. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయం, హిందువుల కొన్ని కోట్ల మంది 140 కోట్ల మంది భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసంతో ఆటలాడుకునే దానికి ఎవరు అతీతులు కాదమ్మా. ఎందుకంటే ఈ విశ్వాసంతో ఆటలాడుకునే వాళ్ళ వ్యక్తుల్ని ఎవరైతే ఆయన గురించి మాట్లాడిన వ్యక్తులు క్రితంలో ఏమయ్యారో మనకి స్పష్టంగా తెలుసు. అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కావచ్చు, తర్వాత బయట కూడా కావచ్చు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీని బయటకు వచ్చింది. దాన్ని తీసుకొని శాసనసభలో వీళ్ళు చెప్పులు వేసుకొని జనాలకి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేసారమ్మా. ఇప్పుడు ఏంటంటే వీటిని పంపించేసి ఇట్లా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర ఫోటో నెట్ట ఇసిరేసి వెంకటేశ్వర ఫోటో నెట్ట ఇసిరేయడం ఏంటండి? నేను ఇప్పుడు దాకా కళ్ళతో చూడలేదు. శాసనసభలో మీరు ఫోటోలు అట్ట ఇసిరేసుకుంటా ఇది చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు
మేము అడిగిన వాటికి చెప్పండి. సరే, మీరు అడిగిన వాటికి మాకు క్షమాపణ మేము చెప్పుకుంటాం. మీరు చెప్పండి, మీరు అడిగిన వాటికి చెప్పండి. ఓకే, సింథటిక్ నెయ్యి కనీసం దాని గురించి మీరు ఒప్పుకుంటున్నారా? ఆ రోజు ఏమన్నా పొరపాటు జరుగుతుందేమో, గబక్కన అక్కడ దిగి వచ్చుంటామో. ఈ రోజు వాంటెడ్లీ మీరు శాసన మండలిలో శాసనసభలో ఎంటర్ అయ్యేటప్పుడు వెంకటేశ్వర ఫోటోలు అంటే తీసుకొని వచ్చి మార్షల్స్ పక్కకు పెట్టిన తర్వాత ఫోటోలు అంటే ఇసరేయడం అనే మన విజువల్స్ కూడా మనం కళ్ళలో చూసాం. ఓకే, ఒక్క నిమిషం అండి సుజయ్ బాబు గారు, నేను మళ్ళీ వస్తాను. ఇజ్రాయెల్ గారు మీ పాయింట్స్ చెప్దురు. అంతకంటే ముందు భరత్ కుమార్